కోటేశ్వర గారు ఏం చేస్తుంటారు మీరు? ఏముంది భోజనం తిని ఉమ్, కూకోవడం. ఉమ్. పెన్షన్స్ వస్తున్నాయి మీకు నెల నెల? ఆ, ఎలా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చాక? ఆ? ఈ గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉంది? పవర్ఫుల్ గా వస్తున్నాయి ఉమ్, శుభ్రంగా. ఉమ్, 1వ తారీఖు ఇస్తున్నారు ఉమ్, అంటున్నాం. ఉమ్. అంటే అప్పుడు అప్పుడు గవర్నమెంట్ అప్పుడు జగన్ కేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు తేడా ఉన్నా అంటే అసలు ఏంటంటే? ఆ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆ మాటే తెలవదు. ఉమ్. తలితేనే చిరాకు పడు ఎందుకేనండి అంత చిరాకు? అంతే. అంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చారు, పథకాలు ఇచ్చాడు. పెన్షన్లు ఏమడికి ఇచ్చారండి? ఉమ్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2012 నుంచి 19 వరకు ఉమ్, ఆ 3 ఏళ్ళే. ఉమ్, ఆ 19లో నుంచి ఇప్పుడు మా 24 వరకు ఆ 3 ఏళ్ళే ఇచ్చాడు ఆయన. ఉమ్, నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షనే ఆయన ఇచ్చాడు. ఏం రూపాయి పెంచలా. ఉమ్. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి చేస్తారని నమ్మకం ఉందా ఇంకా? అసలు నేను కార్యకర్తనే. ఉమ్. నమ్మకం అంటే అంటే అంత నమ్మకం ఎందుకు ఆయన మీద మీకు? ఆయన మీద మీకు అంత నమ్మకం ఎందుకు? ఆ గవర్నమెంట్ పేదలు పెట్టిందే తెలుగుదేశం గవర్నమెంట్. ఉమ్, అది పేదల పార్టీ పెట్టినదే తెలుగుదేశం. ఉమ్. ఎలా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చాక మీ ఊర్లో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు వేశారు కదా ఉమ్, శుభ్రంగా. రోడ్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? ఆ, ఆయన ఎలాంటి వాడండి? పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్మి వచ్చాడు. ఓకే. అది ఈయన పని చేస్తాడని ఉమ్, ఆయన ఇప్పుడు కూడా నమ్మకంతోనే ఉన్నాడు. ఉమ్, వాళ్ళ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను కూడా మీరు అక్కడ చెందులు అన్నారు. ఉమ్. అంటే ఇంకో 15 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసే ఉంటారంటారా? ఉంటారంటే ఆయన ఇష్టం. ఉమ్. అంటే ఉంటే బాగుంటుంది అంటారా? మనం చెప్పేది కాదు. ఉంటే బాగుంటుంది అంటారా? వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ అంతా కుమ్ముకోనాలి. వస్తాను అంటున్నాడు నేను మళ్ళీ వస్తాను 29లో. ఎవరు లేస్తారండి ఓట్లు? ఓకే. ఏదంటారా? ఏం బాబు గారు మీరేమంటారు? మేము చెప్పే మాటలు ఆడు చెప్పే మాట, మేము చెప్పే మాటలు ఆడు చెప్పే. మీకు ఎలా అనిపించింది జగన్? మాకు అంతా అంతే. ఆడు చెప్పిన మాటలే మాకు కూడా. మామూలు మీరేమంటారు ఆయన గురించి చెప్పాలంటే? చంద్రబాబు గురించి చెప్పాలని చంద్రబాబు మాకు 1 నెంబరు. అదేమి లేదు. ఈయన పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ మంచిగా ఇప్పుడు వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చారు కదా. చంద్రబాబు ఇప్పటి నుంచో ఉన్నాడు కదా. మా మయాన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కాడు కదా. మరి ఏదో మరి ఆయన పని ఆయన చేశాడు కానీ అంత తీరిగా చేయలా. ఈయన ఎక్కినాక మరి అన్ని బాగానే ఉన్నాయి వ్యవహారం అంతా. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాడా? ఇస్తున్నాడా? ఇస్తాడు అంటున్నాడుగా. రాత్రి వార్తలు కూడా చెప్పాడుగా. పిల్లలకి 15 ఏళ్ళ పిల్లలకి కూడా నేను నా అన్న ప్రకారం ఇస్తా, జూన్ జులైలో ఇస్తా, మళ్ళీ బళ్ళు పెట్టి దానికి ఇస్తా అంటున్నాడు. ఆయన ఇస్తా అన్నాడు. మీకు నమ్మకం ఉంది? మరి ఇప్పుడు వరకు మనకి రాజధాని అనేది లేదు కదా, మరి ఆ రాజధాని పరిస్థితి ఏంటంటారు? ఆడు చెప్పిన మాటలే మాకు ఏమి అదేం డోకా లేదండి. ఇక్కడ మట్టికి డోకా ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఇక్కడ ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఎప్పుడు కల్లా కంప్లీట్ అయ్యింది అంటారు? 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యిద్దా? అవుద్ది గ్యారెంటీ. అంటే పెట్టుబడులు లేవు కదా మనకి రాష్ట్రానికి ప్రజెంట్. అవి ఉందా లేకపోయినా గ్యారెంటీ. అదేం డోకా లేదు. 5 సంవత్సరాల్లో డోకా లేదు. తర్వాత రాజేవుడు రెడ్డివుడు చెప్పలేమంటే అసలు ఆయన చెప్తున్నాడు వార్తల్లో. అదే మళ్ళీ జగన్మోహన్ వస్తాడు అంటారు. జగన్మోహన్ గారు రాలేదండి. కన్ఫామా? రాలేదు. ఈయన చేసిన పనులు అట్ట ఉన్నాయి. ఈయన అట్ట చేసిన పనులు అట్ట ఉన్నాయి. బాగా చేస్తున్నాడు కదా. పిల్లలకి ఇస్తానంటున్నాడు రేపు జూన్ లో. రైతు భరోసా వేస్తానంటున్నాడు. అందరికి ఇస్తానంటున్నాడు. వెనక ముందు అందరికి ఇస్తా. సార్ ఏంటి సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన? దున్నేస్తున్నాడు బ్రహ్మాండంగా. అటువంటి వాడు దేశంలో పుట్టుడిగా అది అటువంటి వ్యక్తి. ఆయన స్వార్థం కోసంగా ప్రజల్ని ఏదో రకంగా మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని గొప్పగా చేసి మన రాష్ట్రం పేరు నిలపాలి, మన పేరు కూడా ప్రజలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంలో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే ఆయన మీద అంత నమ్మకం ఉండడానికి గల కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే అబద్ధం అంతం చేతరాదు. పని ఏదైనా ఉంటే పట్టుదలగా రోజుకి 24 గంటలు 3 గంటలు స్టార్ట్ చేసుకుని 20 గంటలు పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో లేదు. దేశాల్లో కూడా ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే మొన్న 52 రోజులు 53 రోజులు జైల్లో ఉంటే
150 దేశాల వాళ్ళు ఎక్కడికక్కడ దండాలు రాస్తారు ఒత్తులు ఆయన మీద అభిమానంతో అంతమంది చేశారు. అటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొన్న ఆయన ఆవిర్భావ సభ జరుపుకున్నారు. మొన్న ఆవిర్భావ సభ జరుపుకున్నారు కదా, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ జరుపుకున్నారు. అంటే దాన్ని మీరు అది కూడా వాళ్ళ ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ప్రజలను మోసం చేసి ఆవిర్భావ సభ జరుపుకుంటున్నారని చెప్పి అని అంటున్నారు. ప్రతిపక్షాలనేవి మన దేశంలో ప్రతిపక్షాలనేవి నీతి నియమాలు ఉన్నాయి. ఒక తెలుగుదేశం లేదు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అటువంటి వాళ్ళే కానీ పట్టుదలతో కతిమయన్ని కూడా అవకాశాన్ని మర్చిపోయే బీహార్ ముఖ్యమంత్రి ఉన్నాడు. 20 సార్లు అటు పోయాడు. వంటికుండా కాపురం చేసుకుంటున్నాడు. అది ముఖ్యం కాదు. మాట అంటే మాట కట్టుబడింది కూడా చంద్రబాబు నాయుడే. అంటే సార్ నేను అనేది ఏంటంటే ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఫెయిల్ అవడం గల కారణం ఏంటంటారు? వాళ్ళకి నాశనం చేశారు రాష్ట్రాన్ని. అప్పుడు చేస్తారని చెప్పి గవర్నమెంట్ అంటే ఆయన అంటారు సార్, ఇప్పుడు నేను అందరికీ కూడా పథకాలు ఇచ్చాను కదా, పువ్వుల పథకాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? వాడి సబ్జెక్ట్ లో వాడి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు గాని వాడి ఎమ్మెల్యేలు గాని పొగులు చేయని వాళ్ళు 150 మంది ఎమ్మెల్యేల్లో 2-3 ఉండాలి. పిచ్చిమొగాళ్ళని అంటాడు కట్టిపోవడం గుట్టలు ఎత్తుకున్నారు. అమ్మ గవర్నమెంట్ కొత్త. ఓకే అంతేనా? అంటే మరి సరే అది ఓకే. అది ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ చేస్తారంటారా? కంప్లీట్ చేస్తాడు. ఆయన ఆయువు ఉన్నంతసేపు ముఖ్యమంత్రిగానే ఉంటాడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉండగా వీళ్ళు మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఆ అప్పుల పరిస్థితుల్లో ఉండి కూడా ఈ రాజధాని ఎలా కంప్లీట్ అవుతుందంట? కంప్లీట్ అవుతుందంటే ఆయన వాగ్దాటి ఆయన సహకరించే వాళ్ళు, ఆయన ఇతర దేశాల వాళ్ళు కూడా సహకరించి ఆయన ఏదో రంగం ముందు తీసుకెళ్ళి ఆయన మాట కట్టుబడి అంతా పూర్తి చేసేవాళ్ళు. అంత పాయింట్ ఎంతమంది ఇన్ని దేశాలకు తీసుకుంటారు. ఆయన అటువంటి వ్యక్తి అని. అంటే పెట్టుబడులు పెడతానికి మన ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడతానికి ఇతర దేశాల నుంచి కూడా బోర్డు మంది వస్తున్నారు. అవునండి. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో చిన్న డౌట్ అయితే ఉంది వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి. 5 సంవత్సరాలు పడుతున్నాడు. మైండ్ కూడా ఎఫెక్ట్ అయిపోతున్నాడు. అంతేనంటారా? ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ.